ఇంకా సూర్యుడు లోపలికి పోయి చీకటి పడడానికి నిర్ణయం ఇంకా కనుక్కోలేకుండా ఉండడానికి ఇంకా టైం పడుతుంది. పర్వాలేదు, ఇంకొక 10 నిమిషాలు ఇబ్బంది ఏం లేదు. నాకైతే కోటి సంతకాల కార్యక్రమము పోయి ఊర్లోకి వెళ్ళి సంతకాలు పెట్టించుకురమ్మని జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు. కానీ నాకు మంచి అవకాశం మనందరినీ కలుసుకోవడానికి, గ్రామంలో కాసేపు కూర్చోవడానికి, మాట్లాడడానికి, ఎక్కడ పొరపాటు అయిందో తెలుసుకోవడానికి అన్నీ బాగున్నాయి. ఏం బాగున్నాయి? చప్పట్లు చాలా బాగున్నాయి, దండలు చాలా బాగున్నాయి, శాలువలు చాలా బాగున్నాయి, పోయినప్పుడు చప్పట్లు కొడుతున్నారు కూడా, అవి కూడా చాలా బాగున్నాయి. కానీ అన్ని పనులు చాలా బాగా చేస్తున్నాం. ఓట్ల దగ్గర మాత్రం చాలా చేస్తున్నాం. చేయాల్సిన పని అన్ని మర్చిపోయి ఇదొకటే కాదు, ఇంకొకటి మొత్తం ఓవరాల్ చెప్తున్నాం. మనం రాజకీయంగా దేనికి విలువ అంటే ఓటుకు విలువ. ఏమైనా ఎందుకు ఖర్చులు అంటే మీకు అభిమానం సార్, మీకేం తెలుసు అంటారు. దాంట్లోకి విలువ లేదు. నేను ఇప్పుడు చదివిన లిస్టుకి దేనికి విలువ లేదు. ఏదైనా మీరు ఇచ్చే కాఫీ విలువ ఉంటుంది, ఆకలి అవుతుంది కాబట్టి భోజనానికి పెట్టే చికెన్ ఇప్పుడు బిర్యానీ పెడుతున్నా అంటారో దానికి విలువ ఉంది. కానీ దాని తర్వాత ఓటు విలువ లేకపోతే దాని మర్యాద ఎంత ఓటుకున్నాము, ప్రజలు ఎంత నష్టపోయినారు, ఒక కుటుంబము మొత్తం ఎంత నష్టపోతుంది జగనన్న లేకపోవడం వల్ల, చంద్రన్న రావడం వల్ల అనేది మనకు అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు ఇందాకనే చెప్తున్నాడు, అన్న చెప్తున్నాడు 2 లక్షల కోట్లు ఆడ రాజధానిలో బిల్డింగ్లు కట్టడానికి ఉన్నప్పుడు కొన్ని 100 కోట్ల రూపాయలు మెడికల్ కాలేజీలకు ఉండవండి. ఒక డాటా సెంటర్ కి 22,000 కోట్లు. మీరు పేపర్లో ఏమైనా అబద్ధాలు చెప్తున్నామా? 2 కోట్లు ఇవ్వడానికి వీలున్నప్పుడు మెడికల్ కాలేజీలకి డబ్బులు ఇవ్వడానికి లేదా? ఏం కర్మ? ఇంత పెద్ద రాష్ట్రంలో ఎంత జనాభా ఉంది తెలుసా? దాదాపు 5-6 కోట్ల జనాభా ఉన్న ఈ ప్రాంతం నుంచి ఎక్కడో చిన్న చిన్న దేశాలకు వెళ్ళి మన పిల్లలు చదువుకుంటున్నారు మెడికల్ కాలేజీలోకి. వాళ్ళలోనే ఇందాక చెప్పినాడు ఆయన. ఏం జరిగింది? కళ్యాణదుర్గంలో ఒంటి మీద నుంచి ఒక గొల్లల పిల్లడు చనిపోయినాడు. శవాన్ని అక్కడి నుంచి తీసుకురావడం ఎంత కష్టం. అట్లాగే కళ్యాణదుర్గము మన అనంతపురం నుంచి కూడా మాదిగల పిల్లడు చనిపోయినాడు. ఫిలిపియన్ నుంచి శవాలను తీసుకుని వచ్చిన మా రోజు కరోనా టైంలో. అలాగే కదిరి నుంచి అనంతపురం నుంచి చనిపోయిన పిల్లలు ఒకటేసారి చనిపోయినారు, యాక్సిడెంట్ లో చనిపోయినారు. ఇదే పిల్లలు ఇక్కడ ఉంటే ఇబ్బంది లేదు కదా. పేదవాడికి ఒక్కడికే కాదు కదా మెడికల్ కాలేజీలు, పెద్దవాళ్ళకైనా ఏ కులం వాళ్ళకైనా కూడా. ఇప్పుడు ఈ ప్రాంతంలో అంత పెద్ద కులము, అంత పెద్ద కోట్ల రూపాయలు ఉన్న సాహుకారులు ఎవరున్నారు? ఒక బొచ్చుగాడు మన ఎమ్మెల్యే ఒకడే ఉన్నాడు. ఎవరున్నారు? ఎవరు లేడు. ఇప్పుడు కాలేజీకి గవర్నమెంట్ కాలేజీ అనేది ఇప్పుడు పెనుగొండలో కాలేజీ, అనంతపురంలో మన కాలేజీ ఉంది. అనంతపురం మెడికల్ కాలేజ్ అంటే ఎవరిది? అనంతపురం మెడికల్ కాలేజ్ అందరిది. అక్కడ ఉన్న అనంత వెంకటరామరెడ్డిది, రంగయ్యది, సుబ్బయ్యది, రవిది, రమేష్ది, సురేష్ది అందరిది గవర్నమెంట్ది కాబట్టి. అదే మన ఎమ్మెల్యే రేపు టీటీపీ మోడ్లో తీసుకున్నాడు అనుకో, పెనుగొండది ఏమైనా వస్తుంది? అమిననేని మెడికల్ కాలేజ్ అని వస్తుంది, లేదా ఎస్ఆర్కే మెడికల్ కాలేజ్ అని వస్తుంది. అది ఎవరిది? ఆయన ఏం చెప్పాడు? అన్న ఇందాక కూడా చెప్పినాడు, నేను ఎలక్షన్లోకి వచ్చి నా సౌన్ చేసి తిరుగుతూ ఉంటే ఎక్కడ చూసినా కానీ కూడా పచ్చ జెండాలు పెట్టడం, పసుపచ్చ జెండాలో రోడ్లు వేస్తామని పోవడము, బోర్లు వేస్తామని పోవడము. ఇప్పుడు ఎవరొద్దన్నాడు ఆయన లేకుండా? ఎవరన్నా ఎమ్మెల్యే వేసిన బోర్ నుంచి ఒకరున్నా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగినాడు ఎవరన్నా చేతి పెట్టండి. ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగినారా? నేను వచ్చి 69 బోర్లు వేసాను, 66 బోర్లు కట్టేస్తాను. 66 బోర్లు కట్టేస్తాను జగన్మ తల్లి దయ వల్ల. 250 కోట్లు ఇంటర్నేట్ బడ్జెట్ రైల్వే ఇవాళ కూడా సోమన్ వచ్చి మాట్లాడుకున్నాడు కేంద్ర మంత్రి. అది 250 కోట్లు తాత్కాలిక బడ్జెట్ నేను కూర్చొని తెచ్చింది. అది ఈ ప్రాంతం ఒకే చేయగలము, అంతకంటే పెద్ద పని చేయలేము. 250 కోట్లు అది. కన్నేపల్లి బ్రహ్మసముద్రం పిలిచి అది 30 కోట్లు. ఇట్లా ఎంత డబ్బు ఇలా జరిగితే సొంత డబ్బు అని చెప్పేసి, ఏం సొంత డబ్బు? ఎవరన్నా సొంత డబ్బు అయింది? 1 రూపాయి ఇక్కడ నుంచి పోయిందా? ఇప్పుడు మీ ఊర్లో ఎన్ని బెడ్ షాపులు జరుగుతున్నాయి? నేనేమన్నా ఎన్ని జరుగుతున్నాయి ఊర్లో బెడ్ షాపులు? 4, 5, 3? ఎన్ని? 2? చిన్న పనులు ఉంటే ఎన్ని ఉంటాయి? అసలు లేవంటే చాలా గొప్పగా చూస్తాను ఈ ఊరిని నేను. ఎమ్మెల్యే కిందామంట బెడ్ షాప్ లేదంటే, అందుకే ఎమ్మెల్యే డౌన్ అనేది నేను. ఎందుకంటాను? ఆ బెడ్ షాప్ దగ్గరికి పోయి అడగండి, ఆయన 30 రూపాయలు 20 రూపాయలు ఎక్కువ వసూలు చేస్తాను. ఉన్నది 40 రూపాయలు వసూలు చేస్తున్నాను. సరే, నాకున్న ఎక్కువ సమాచారం ప్రకటన 30 రూపాయలు వసూలు చేస్తున్నారు. 30 రూపాయలు ఎవరైతే వసూలు చేస్తున్నారో సుబ్బయ్యనో, రంగయ్యనో, పుల్లయ్యనో వాళ్ళ ఇంటికే పోతుందా 30 రూపాయలు? వేరే వాళ్ళకి ఇస్తున్నారా 30లో? ఖచ్చితంగా వేరే వాళ్ళకి ఇస్తున్నాడు కదా కళ్యాణ్ వైల్స్. ఆ డబ్బంతా ఎవరికి పోతుంది? ఎమ్మెల్యేకి పోతుంది. సొంత డబ్బులతో బోర్లు వేస్తాను, రోడ్లు వేస్తానని చెప్పిన మనిషి
ఒక్కొక్క బాటిల్ మీద కూలేడు దగ్గర, మేస్త్రి దగ్గర, ఆటో వాడి నడిపేదోళ్ళ దగ్గర, ట్రాక్టర్ నడిపేదోళ్ళ దగ్గర, ఆ టమాటాలు కూలి కోసేటోళ్ళ దగ్గర, అందరి దగ్గర కూడా సాయంత్రానికి పోయి బాటిల్ కొంటుంటే బాటిల్లో 20 రూపాయలు 30 రూపాయలు అని చేరుతుంది. చేరాలంటే వచ్చి నువ్వు తప్పు చెప్పినావు అని చెప్పి నన్ను జైల్లో పెట్టమను. మా ప్రభుత్వం మీద తప్పు చెప్తానప్పుడే పోలీస్ స్టేషన్ మీదనే అవుతాను కదా, పోలీస్ స్టేషన్ మీదనే కదా పోతాను. లోపల పెట్టండి. ఇది ఇదే టైంలోనే మలైనూరులో చూసిన సుధన్న కూడా ఉంటున్నారు, వీళ్ళందరూ ఉన్నారు నాతో. ఎట్లా కనీసం కాపీలో తాపండి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాలంటే తాపకపోయింది. ఆ డ్యూటీ టైంలో అంతే తీసుకెళ్ళండి అంటే ఎవరు తీసుకెళ్ళింది, మీకేమి ఇబ్బంది ఎక్కడో. ఇప్పుడు చూస్తున్నాను చూడండి, మీరేమో సొంత డబ్బులు పెడతామని చెప్పి ఊర్లో వాళ్ళ ఉండే డబ్బులు తీసుకొని పోతున్నారు. మీరు ఎంత డబ్బులు తీసుకుపోతున్నారు? ఈ ఊర్లో నా నయం 2 అని చెప్పినారు. ఆ 100 బాడిలో పోతే 11 ఉండే, ఆ కమ్మదూరులో ఉంటే 12, 13 చెప్పి ఈ ఊర్లో కనీసం 2 చెప్పి తాగడం తక్కువ ఉన్నట్టున్నారు. మంచిగా సంతోషంగా నాకు. కానీ తాగే వాళ్ళంతా డబ్బులు ఇవ్వాల్సిందే. ప్రతి బాటిల్ మీద నువ్వు వసూలు చేస్తున్నావు. అందువల్ల ఇవన్నీ చెప్పడానికే జగనన్న మాకు ఒక అవకాశం ఇచ్చినాడు మీ అందరితో మాట్లాడడానికి. ఎక్కడ సొంత డబ్బులు అని చెప్పి చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్లు అంటే సినిమాలు చూపిస్తుంది. అన్నా పొలం అమ్ముకుంటావా? అమ్ముకోద్దన్నా, మన సురేంద్రని వస్తున్నాడు, కాలువలు దొరుకుతాడు, 5 లక్షలు కాదు 15 లక్షలు అవుతుందని చెప్తుంది. మీరు ఆ సినిమా చూడలేదా? చూసారు కదా. మరి మీరు ఎందుకు అడిగారు? ఆయన ఏం చేస్తాడు? ఆఫీసరు ఏం తెలియదు, రంగయ్య వచ్చినాడు, ఎంపీకి వచ్చినాడు అని చెప్పింది. తర్వాత ఈయనైతే అన్ని ట్రక్కులతో డబ్బులు తెస్తారని చెప్పింది. ట్రక్కులు మట్టిగా తెచ్చేది, మీ మట్టికి అమ్ముతున్నాడు, మద్యం అమ్ముతున్నాడు, ఇసుక అమ్ముతున్నాడు, ఆ యాటకల్లా 5 కల్లా కొండ కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఇదే ఈయన ఏం చేస్తున్నారు? కుప్పం పోయి నీళ్ళు ఇచ్చినాడు. మన కాంట్రాక్టరు, మన ఎమ్మెల్యే, మన గొచ్చికాడు అంటే తప్పు అనుకున్నారు. భూములు ఉన్నాయి కాబట్టి అంటున్నాయి. ఆయన భూములు ఉన్నాయి, భూస్వామి కాబట్టి, రైతు కాబట్టి అంటున్నా. అంతే మన గొచ్చికాడే. నువ్వు ఇక్కడ రైతులు లేరా? రేపు నువ్వు కుప్పం పోయి అడుగు ఓట్లు. కళ్యాణ్ దుర్గం ఇంకా ఓట్లు అడిగినారంటే మీరు అడగండి. ఏమో మీరు వీళ్ళేమో కుప్పం తీసుకుని ఆడు మాకేమో కళ్యాణ్ దుర్గము 8 సంవత్సరాల నుంచి నువ్వే కాంట్రాక్టర్లు, మమ్మల్ని అయితే మీరు ఓట్లు అడుగుతామని అడగండి. అంతేకాకుండా ప్రజాస్వామ్యంలో మీరు గుర్తుపెట్టుకోండి, ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా ఎంత సంతోషంగా నేను పోయి మళ్ళీ అందరికీ చెప్తాను అన్నమాట. బాగా చేస్తున్నారు అన్నగారు కూడా. ఓటు రాకపోతే నీకు లేదు విలువ, నాకు లేదు, జగన్ అన్నకు కూడా లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. అందువల్ల మీరు పనిచేసేది వీళ్ళకి ఎంత కష్టపడతారో నాకు తెలిసి పెద్దగా మన ప్రాంతంలో డబ్బులు ఉన్నది కాదు. డబ్బులు లేకపోతే డబ్బులు అడిగి, శాలవాళ్ళ కోసం డబ్బులు అడిగి, స్కూళ్ళ కోసం డబ్బులు అడిగి, టీల కోసం డబ్బులు అడిగి ఇంత కష్టపడతారు కదా. ఓట్ల కోసం ఎందుకు అడగలేకపోతున్నారు? ఓట్ల కోసం కూడా అడగల, అవతలనే అడగల. నువ్వు వీళ్ళని అడిగా ఉంటుంది, వీళ్ళందరూ మన పార్టీకి ఓట్లు వేసుకోలేదు కదా, మళ్ళీ వీళ్ళని అడిగితే ఏం లాభము? అవతలని అడగాల ఓటు. ఏమప్పటి నువ్వు వచ్చినావు, మా వల్ల ఇది మేలు జరిగింది, వీళ్ళ వల్ల ఇది నష్టం జరుగుతుంది, మీరు మాకు ఈసారి సపోర్ట్ చేయండి, నేను గౌరవిస్తాము అని చెప్తున్నాను. ఈ నిజవల్లి గ్రామంలో మైకు పట్టుకొని అడుగుతున్నా, ఇంకో గంట సేపు ఉంటా, ఎవరన్నా ఎమ్మెల్యేతో ఫోన్ లో మాట్లాడినాడు ఉంటే ఒకటి చూపండి, ఒక నెంబర్ ఉంటే తీసుకురండి. మేము మాట్లాడినా ఎమ్మెల్యేతో మీరు అప్పటికల్లా ఓట్లు వేస్తారు. మళ్ళీ ఏమంటారంటే అన్నా నువ్వు సరిగ్గా తిరగట్లేదు అంటారు. అప్పటికే వచ్చి 6 నెలలు ఇదే గ్రామానికి ఎన్నోసార్లు ఇస్తున్నాయి. ఆ ఫస్ట్ క్లాస్ చెట్టు దగ్గర కూర్చుంటుంది, ఆ చెట్టు దగ్గర కూర్చుంటుంది, ఈ ఇంటిని ఈ సభలో కూర్చోబెడుతుంది, మళ్ళా చెక్ డ్యామ్ అని చెప్తే ఆ చెరువు కట్ట దగ్గర కూర్చోబెడుతుంది, అందరి ఇళ్ళకి తీసుకుపోతుంది. ఈ కాలనీ ఆ కాలనీ ఆ కాలనీ మళ్ళీ నన్ను సాగనందుతుంది. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ రావట్లేదు అంటారు. గెలిచే పద్ధతి చూడు. అదేదో సినిమాలు చెప్పినట్టు ఎప్పుడు వచ్చినామని కాదు, బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టు అది కదా చేయాల్సిన పనులు. అందుకనే ఓడిపోయిన రాత్రి సాయంత్రం ఏం బాధపడ్డానో నాకు తెలియదు. పొద్దున్న వేసి అయితే వచ్చినాను, కళ్యాణ దుర్గంలోకి వచ్చినా, మళ్ళీ దాంట్లో వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు నాకేదో పని ఉన్నప్పుడు తప్ప నేను బయటకు పోవట్లేదు. ఇక్కడే తిరుగుతున్నా. మీరు నాతో టీ తాగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, భోజనం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నా కార్లో తిరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ ఎమ్మెల్యే ఎవరు తిన్నారు కదా, కొంచెం తీసుకురాబోమని కూర్చుంటాను. నేను ఇంత టీ తాగింటిని, లేదా ఇంత టిఫిన్ చేసింటిని, లేదా ఇంత ఫ్లైట్ లో పోయింటిని అని ఒక వచ్చి చెప్పమని, లేదా నా దగ్గర నెంబర్ ఉంది నేను మాట్లాడింటిని. ఇప్పుడు సాయంత్రం 2 సార్లు ఫోన్ చేసింటారో, అక్కడపల్లి దగ్గర వస్తున్నా, కుందూరుకి దాటినా, పోలీస్ స్టేషన్ దాటినా, ఆడ వాల్మీకి సర్కిల్ దాటినా ఎంతమందికి చెప్పింటాను, ఒక 7-8 మంది ఫోన్ చేసింటారు. పొద్దున్నే 2 గంటలకే నేను ఆల్రెడీ వచ్చేసినామన్నా, ఇంకే వస్తున్నావో రావలేదా అని అడిగారు. నాతో మాట్లాడితే అట్లా ఉంటుంది తప్ప ఆయనతో మాట్లాడితే అట్లా ఉంటుంది. అందువల్ల మీరు గుర్తుపెట్టుకోండి, ఏం తప్పు చేశాడు. 120 సార్లు 26 సార్లు నొక్కి జగనన్న ఒక కుటుంబానికి కొన్ని లక్షల రూపాయలు ఇస్తే మనం ఏం చేసినాము, ఇట్లా చేసినాము. ఇప్పుడు ఏం తెచ్చుకున్నాము, ఆయన ఏమో 2 లక్షలు కట్టడానికి డబ్బులు ఉన్నాయి, 2 లక్షల కోట్లు పెట్టడానికి డబ్బులు ఉన్నాయంటున్నాడు, 22,000 కోట్లు విశాఖపట్నం పెట్టడానికి డబ్బులు ఉన్నాయంటున్నాడు,
కొన్ని వందల కోట్లు కూడా కాదు, కొన్ని వందలే కోట్లే మనకి కాలాలు అవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవు. మెడికల్ కాలేజీలో ఆయన పెట్టిపోయినవి మళ్ళీ కాపాడడానికి రన్ చేయడానికి డబ్బులు లేవు. మరి దేనికి వీళ్ళకి ఒకరి ఆర్టీటీ ఎప్పటి నుంచి 50 సంవత్సరాల నుంచి ఉన్న ఆర్టీటీకి కంటిన్యూ చేయడానికి ఒక పేపర్ తీసుకురావడానికి గతి లేదు. మొన్న అప్పుడు వచ్చింది విజయవాడ సోమాలు ఎట్లా జరపాలని చెప్పారు. నాకు వచ్చి ఏం చెప్పారంటే మీరంతా కలిసి కర్నూలులో మోడీ ప్రోగ్రామ్ ఏమైనా డిస్టర్బ్ చేస్తారేమో అని చెప్పి ఇది వచ్చిందని చెప్పినారు అంటున్నారు. ఎవరికో తెలియదు. ఇక్కడ మోసాలు చేసేది. మొన్న దాదాపు 25,000 30,000 మంది ఎక్కినారు రోజు. ఆడ కర్నూలులో మోడీ వచ్చినప్పుడు ఇక్కడ మళ్ళీ ఒక 40,000 మంది రోడ్లు ఎక్కితే మర్యాద అవుతుందని చెప్పేసి వచ్చింది. మన ఎమ్మెల్యే గారు అడుగుతారు విజయోత్సవ సభ ఎక్కడ పెట్టాలా, కుదురుపులో పెట్టాలన్నా కళ్యాణపురంలో పెట్టాలన్నా, ఆర్టీటీ వచ్చేసిందని. అప్పుడు కాదు ఇప్పుడు కాదని నేను ఎవరైనా అడిగితే సార్ మాకే చెప్పినారంటే ఎప్పుడు చెప్పినారంటే 6 గంటలకే చెప్పినారంట. 6 గంటలకు వాళ్ళు వీళ్ళని ఎందుకు నిద్ర లేచి చెప్పినారో నాకు అర్థం కాదు. ఇప్పటికీ వీళ్ళు ఎప్పుడన్నా బాంబర్ జాలి చెప్పడానికి రాత్రి ఏం తిరిగి అడగడానికి టిఫిన్ ఏం చేస్తున్నారు ఇడ్లీనా పూరీనా అని చెప్పడానికి. ఇది ఏం లేదా ఆయన వచ్చిపోయేంత వరకు పప్పని నడుపుకున్నారేమో అని డౌట్ వస్తుంది నాకు. నిజంగా కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆర్టీటీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రాకపోతే నేను చెప్పినాను మా భక్తుల మీద కొడితే మా మెత్తులు లేకుండా చేస్తే మీకు భక్తులు లేకుండా చేస్తామని చెప్పినాను. ఖచ్చితంగా అర్థం చేసి చేస్తామంటే ప్రజలే అర్థం చేసుకోవాలా. జగనన్నకి చంద్రన్నకి తేడా తెలుసుకోవాలా. ఆర్టీటీ ఉండడానికి ఉండకపోవడానికి తేడా తెలుసుకోవాలా. మెడికల్ కాలేజీలు ఉండడానికి ఉండకపోవడానికి తేడా తెలుసుకోవాలా. చప్పట్లు కొట్టడానికి పూలదండలకి శాలువాలకి ఓట్లకి తేడా తెలుసుకోవాలా. అర్థమవుతుందా? ఓట్లకి తేడా తెలుసుకోకపోతే మనం ఇట్లాగే ఉంటాం. వాళ్ళు మర్చి చేసుకుంటూ తరలేటారు, వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకొని పోతారు. తర్వాత మనం అంతా పోలీస్ స్టేషన్ పోతే పని జరగదు, ఎంపీడీఓ దగ్గరికి పోతే పని జరగదు, మన గెట్లు మారిపోతాయి, మన భక్తులు మారిపోతాయి, ఎవరు విలువ ఉండదు. అందువల్ల ప్రజాస్వామ్యం అంటేనే ఎన్నికలు అంటేనే ఓట్లు. గెలిచిన వాడికే మర్యాద, గెలవకపోతే ఇంతే. అందువల్ల అది గుర్తుపెట్టుకోండి. ఎట్లా గెలవాలో చూడండి. ఎక్కడ మార్పు వచ్చింది, ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి. ఇవన్నీ చేయకపోతే వాళ్ళ తప్పులన్నీ కూడా మనం భరించాల్సిందే. ఇంకొక 3-4 సంవత్సరాల టైం ఉంది. నెమ్మదిగా చేసుకుంటూ వెళ్దాం. ఎప్పుడు కూడా నా వల్ల ఏది నష్టం జరగదు, నా వల్ల మేలు జరుగుతుందో లేదో నాకు తెలియదు, నష్టం అయితే జరగదు. ఇంకోటి ఏంటంటే నేను ఎప్పుడు కూడా బాధ పెట్టేవాడి వైపు ఉండను, బాధపడేవాడి వైపే ఉంటాను ఖచ్చితంగా, అది ఎవరైనా సరే. అందువల్ల ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. మనకు ఈ హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేయండి. అవతల పార్టీ వాళ్ళని పార్టీ బలపడడం ఎలా బలపడుతుంది, ఏ వస్తువులు ఉన్నాయి అదన్నీ తెలుసుకోండి. ఇంకోటి కూడా ఏంటంటే అవతల చేసే పార్టీ చేసే తప్పులు ఉపాధి హామీలో తింటున్నా లేదా ఇంకో దాంట్లో తింటున్నా కానీ కూడా మీరు ఖచ్చితంగా ఎత్తి చూసే పని పెట్టుకోండి. కానీ కూడా నేను అడుగుతుంటాను, నాకు ఊర్లో కూర్చుంటే ఏం జరుగుతుందంటే ఆయన మీద కొట్లాడుతుంటాడు, ఈయన మీద కొట్లాడుతుంటాడు. మీరిద్దరు కలిసి తెలుగుదేశం మూవీల మీద కొట్లాడే వాడి పేరు కూడా చెప్పరు. అర్థమవుతుందా? నేను సురేంద్రబాబు మీద కొట్లాడుతున్నా, ఆర్టీటీ కోసం కొట్లాడినా, ఈ స్టాంపుల కోసం కొట్లాడినా, బెల్ట్ స్టాంపుల కోసం కొట్లాడినా. మీరు మీ ఊర్లో మీ మండలంలో అవతల మీద దేని మీద కొట్లాడుతున్నారు అనేది నాకు కావాలా. మీరు ఏం నిలబడతారు? మొన్న ఒక పాపకి అన్యాయం చెప్తే చాలా మంది వచ్చారు. అట్లా కావాలా, అప్పుడు మనకి నమ్మకం వస్తుంది. మనం కొట్టుకోవడం వల్ల కాదు. అర్థమవుతుందా? ఈ శత్రువులు ఎవరంటే నాకు 10 మంది లిస్ట్ ఇస్తారు, దానికి 9 మంది మనల్లో ఉంటే ఏం లాభము? అర్థమవుతుందా? అవతల లీడర్తో చెప్పమంటే ఒక ఊర్లో కూర్చొని చెప్పాను, ఈ ఊర్లో తెలుగుదేశం లీడర్లు కన్నా వాళ్ళంతా వేస్తానా అన్నారు. మరి వాళ్ళు వేస్తుగా పనులన్నీ నిన్ను ఓడించినారు అని చెప్పిన నేను. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. నేనేం మాట్లాడుతున్నానో అర్థం చేసుకోండి. దేనికి ప్రయారిటీ వాళ్ళు, మన పైసా కావచ్చు, మన శ్రమ కావచ్చు, మన శ్రమ కావచ్చు, మన పార్టీని గెలిపించడానికి, జగనన్నను సీఎం చేయడానికి, రేపు వచ్చే ఏ ఎన్నికలైనా కూడా మన జెండా రెపరెపలాడడానికి కోసం మీరు పనిచేయండి. దానికోసం పనిచేయండి. ఓటమి అనేది ఇంకా మళ్ళీ నాకు ఎదురు పడకూడదు. మీరంతా ఉన్నందుకు ఎప్పుడు కూడా ఓడిపోయి వచ్చినారంటే నేను కూడా వాడిని ఎప్పుడు గౌరవించను. వచ్చింది ఆయన మానుకోండి, వాడి మీద వీడి మీద వాడు చెప్పడం. మనమంతా ఒకటిగా ఉండాలనే దాని మీద ఉండండి. మనమంతా ఒకటిగా ఉండడానికి నేనేం చేయాలో చెప్పండి. అవతల పార్టీ చూసి పోరాడానికి ఏం కావాలో చెప్పండి. అయిపోయింది, నేను వచ్చి మాట్లాడతాను.